నమస్కారాలు పెట్టేటప్పుట చెయ్యి తల ఈ రెండే వాడతారు నమస్కారం దగ్గర ప్రధానంగా. చెయ్యి దోయిలించడం, తల వంచడం, ఇది చేస్తే చాలండి. ఎందుకంటే చికాకులన్నీ దీంతోనే వస్తాయి, దేంతో? చేత్తోని తలతోనే. ఎలాగంటే తల ఆలోచన, చెయ్యి ఆచరణ. మన బాధలన్నింటికి రెండే కారణం. కనుక నీ ఆలోచన, నీ ఆచరణ రెండే అహంకారానికి హేతు అవుతున్నాయి. కనుక నేను ఆలోచిస్తున్నాను, నా ఆలోచన చాలా గొప్పదని మన ఎత్తికి మనమే చెయ్యి కట్టుకుని ఆనందించడం. అలాగే నా ఆచరణలు గొప్పవి, నేను ఇది చేశా, అది చేశా, బలి ఆలోచించా, ఇదంతా నా ఐడియా అండి. ఇంత పుర్రెలో ఐడియా ఎవడిచ్చాడు? ఆలోచించుకో. ఈ పుర్రెలన్నీ తర్వాత కంకాళ మాలలై ఆయన తలలో వేలాడాల్సిందే. తెలుసుకోండి, ఇక్కడ ఆయన మెడలో వేలాడతాయి ఇవన్నీ కూడా హారాల్లాగా. ఏముంది పుర్రెకి గర్వం ఆలోచిస్తే? కనుక స్వామి, నా పుర్రెలో పుట్టే ఆలోచనలు, నా చేతితో చేసే చేతలు మంచో చెడు నాకేం తెలియదు, ఈ రెండింటిని నువ్వు బాగు చెయ్యు. నా ఆలోచన, నా ఆచరణ నీకు అర్పిస్తున్నానని చెప్పడానికే రెండు చేతులు దోయలించడం, తల వంచడం అనేది పెద్దవాళ్ళు పెట్టారండి. ఇక్కడ ఈ ప్రక్రియలో అంత పరమార్థం ఉంది. ఇప్పుడు తెలిసిందా? అంతేగాని ఇప్పుడు కొత్త కొత్త నమస్కారాలు చూస్తుంటాం, ఆశ్చర్యం, దుఃఖం కలుగుతుంది. ఎంతగాని చెప్తామండి, ఇలా ఇలా అంటారు, అదొకటి, అదేం నమస్కారం అర్థం కాదు. పైగా ఇలాగా అలాగా, ఏమిటంటే నమస్కారానికి అర్థం ఎక్కడ ఉందా? కానీ తెలిసి చేసే నమస్కారం చాలా గొప్పది. మన